మార్గదర్శి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, మిస్టర్ కిరణ్ ఈనాడు మార్గదర్శి అధిపతి, మీ నాన్న లేడు కాబట్టి, రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసు మూసేయాలని మీ వాదన. కేసు మూసేయాలంటే బాధితులకి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? కేసులో ఉన్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ వ్యవస్థ ఇంకా చచ్చిపోలేదు. వ్యవస్థ బ్రతికున్నంత వరకు ఈ కేసు బతికే ఉంటుంది. అన్నీ మూసుకొని బాధితుల తరపున బాధితులకు ఏది చెల్లించాలో అది చెల్లించండి అని సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోరాటం జరుగుతూనే ఉంది. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి అండదండలు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో మరిపించి మేము తిరిగి చెల్లించేస్తున్నాం కాబట్టి కేసు కొట్టేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీన్ని సుప్రీంకోర్టులో పిల్లేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయనకు వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతాం, జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని, ఏపీ ప్రభుత్వాన్ని, మార్గదర్శిని, ఈనాడుని మొత్తాన్ని కూడా మీరందరూ కూడా నెక్స్ట్ హీరింగ్కి వచ్చి ఈ కేసులో నిలబడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. వెనకటికి ఎవడో ఒకడు అన్నాడట, నా దగ్గర లైసెన్స్ లేని తుపాకీ ఉంది, కానీ నేను ఎప్పుడు ఎవరిని దాంతో కాల్చలేదంటే నేను ఎవరిని చంపనట్టే కదా, నా మీద ఎవడో కేసు పెట్టాడు, తిరిగి నేను తుపాకీ ఇచ్చేశాను కాబట్టి నన్ను వదిలేయండి అన్నాడట. ఆ విధంగా ఉంది ఈ కేసు. ఇప్పుడు నువ్వు తుపాకీ కలిగి ఉండటమే నేరం, నువ్వు లైసెన్స్ తీసుకోకపోవడం ఒక తప్పు. ఈ రెండు జరిగిన తర్వాత తుపాకీ పెట్టుకొని, లైసెన్స్ లేక దొంగతనంగా పెట్టుకొని నేను ఎవరిని కాల్చలేదు, నేను తిరిగి ఇచ్చేసాను, ఇది రామోజీరావు గారి కథ. ఇప్పుడు అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ యాక్ట్ ప్రకారం 1972లో సంస్థ నీది కాదు అసలు, మార్గదర్శి సంస్థనే అంజిరెడ్డి అని అతను, పాపం గుడివాడు అనుకుంటా, అతని దగ్గర నుంచి లాగేసుకున్నటువంటి ఈ సంస్థ తర్వాత వాళ్ళని గందరగోళానికి గురి చేసి రామోజీరావు దాన్ని మొత్తాన్ని మేనేజ్ చేశాడు. సరే, చేసాడు అనుకుందాం. మొత్తం ప్రభుత్వం ఒక రిజిస్టర్ కానటువంటి ఒక కంపెనీగా, కంపెనీస్ యాక్ట్ ప్రకారం కూడా రిజిస్టర్ కాలేదు మార్గదర్శి అంటే, రిజిస్టర్ కాని ఒక కంపెనీ దాదాపు 2600 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి, వాళ్ళు కూడా ఎంతమంది ప్రజలు మోసం చేశారు మీరు? 2,75,000 మంది డిపాజిటర్లు, చిట్ ఫండ్లు కట్టుకునేవాళ్ళు, డిపాజిట్లు చేసేవాళ్ళు, ఇలాంటి వీళ్ళందరినీ నువ్వు వాడుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులతోటి నువ్వు వేరే వ్యాపారం పెట్టి, ఈనాడు పేపర్ అని, పచ్చళ్ళని రకరకాలుగా పెట్టి, పోనీ ఏమైనా సమాజానికి ఏమైనా మేలు చేసావా? నీ ఈనాడు పేపర్ ద్వారా నువ్వు దొంగ రూట్లో మార్గదర్శి ద్వారా సంపాదించిన డబ్బులు, ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు, వ్యవస్థీకృతంగా కాకుండా ఇది నా సొంత డబ్బు అన్నట్టుగా చేసిన డబ్బులతోటి నువ్వేం చేసావు? ఒక పత్రిక పెట్టావు. ఈ పత్రికను దేనికి వాడావు? నీ సొంత స్వలాభం కోసం, నీ మనుషుల కోసం. ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి వాడిని కొత్తగా 9 నెలల్లో రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వస్తే, రాజకీయాల్లోకి వచ్చినట్టు ఎన్టీ రామారావు గారికి ప్రచార నిమిత్తం రోడ్డు మీద స్నానం చేసే బట్టలు ఆయన ఉతుక్కునే విధానం కూడా ఫోటోలు తీసేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత
నేనే నడుపుతా ప్రతిదాన్ని అంటే రామారావు గారు పాపం చాలా జాగ్రత్త పడ్డాడేమో. లేదు లేదు, నీలాగా చాలా పత్రికలు ఉన్నాయి బాబు, నువ్వు ఒక్కడవే నడపాల్సిన అవసరం లేదు, ఇంతకాలం నాకు సపోర్ట్ చేసినందుకు నీకు శతకోటి దండాలు, కానీ ఇది ప్రభుత్వం అన్న తర్వాత చట్ట ప్రకారం పోవాలి నేను అని అన్ని పత్రికల్ని సమానంగా చూడటానికి ఆయన ప్లాన్ చేస్తే ఎన్టీ రామారావు మీద దుమ్మెత్తిపోయటం, దుమారాలు లేపటం, ఆయన అలాంటోడు ఇలాంటోడు, పాపం లక్ష్మీపార్వతి గారిని అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావు లాంటి వ్యక్తినే మానసికంగా చంపేసేదాకా ఈ పత్రిక వెళ్ళిపోయింది, ఈనాడు పత్రిక. అంతెందుకు, మద్యపాన నిషేధం నేను చెప్తేనే చేస్తున్నారని నీ పత్రికలో రాసేసుకున్నావు, కానీ ఇదేదో గిట్టుబాటు కావట్లేదని చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడుకొని ఆ ఫిల్మ్ సిటీలో బార్లు, సినిమాలు విచ్చలవిడిగా మొత్తం ఏర్పాటు చేసుకొని వాటికి మందు కావాలి కాబట్టి అబ్బేబేబే ఇది పనిచేయట్లేదు, ఈ మద్యపాన నిషేధం అనేది నడవదు, ప్రభుత్వాలు అది లేకపోతే నడవలేవు అని కొత్త రాగం ఎంచుకోవటం. వీటన్నిటి మీద పోరాడుతున్నటువంటి ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మీద, ఆయన చేస్తున్నటువంటి ప్రజా పరిపాలన మీద, ఆయన చేసినటువంటి పోరాటాల మీద నీ ఇష్ట ప్రకారం వార్తలు వ్యతిరేకంగా రాసేసావు. అంటే ఎక్కడ మూలాలు ఎక్కడున్నాయి? నువ్వు వసూలు చేసినటువంటి మార్గదర్శి డబ్బులు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఈనాడు పత్రిక పెట్టి, ఈనాడు ద్వారా నీకు నచ్చినటువంటి రాజకీయ వ్యవస్థల మీద, రాజకీయ నాయకుల మీద, పార్టీల మీద, సమాజానికి నువ్వు ప్రతిరోజు అవహేళన చేసే విధానంలో చేసి నేను రాసిందే వాస్తవం అనే దిశలోకి తీసుకెళ్ళినటువంటి అంశం మొత్తం కూడా ఈరోజు ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నది. అక్కడ దాకా ఆగేవా? లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకైనందుకు, ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టినందుకు, లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పెట్టినందుకు, లేదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినందుకు, అసలు నువ్వెవడో మాట్లాడటానికి? ఒక పత్రిక నడుపుకునేవాడే పత్రిక నడుపుకో. తెలుగుదేశానికి వ్యతిరేకం నీకేమి, కాంగ్రెస్ వ్యతిరేకం అయితేమి, సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడ్డ విధానాన్ని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్ని, ఆయన చేసిన మార్పుల్ని, ఆయన ఇచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ అడ్మినిస్ట్రేషన్ని ఏ రోజైనా రాశారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంఖానుపుంఖాలుగా కథలు, వ్యక్తిత్వ హననం, కుటుంబాల గురించి రాయటం, పర్సనాలిటీ రాయటం, సైకో అనటం. ఈ మధ్యకాలంలో పుట్టుకుమని పోయాడు ఆయన పాపం. ఆయన పోతే ఆయన కొడుకేమన్నా ఆగాడా? ఆయన ఎవడు కిరణ్ కుమార్ రెడ్డిట, కిరణ్ కుమార్ రెడ్డి కాదు పాపం, కిరణ్ కుమార్ గారట. అందరు చెరుకూరు అంటున్నారు, కానీ నేనైతే ఈనాడు కిరణ్ కుమారే అందదలుచుకున్నా. ఎందుకంటే నాన్న సాంప్రదాయాన్ని ఏమాత్రం తగ్గించకుండా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో సొంత పత్రికలాగా రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడతా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో చేసినట్టు ప్రామిసెస్ ఎక్కడా లేవు. ప్రజలు ఈరోజు గుసగుసలాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారో, వీళ్ళు ఏ విధంగా గెలిచారో, ఏంటి రాష్ట్రానికి ఈ దరిద్రమైన పని అని ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు పోగొట్టమే. అసలు ఇలాంటి కూటమి లేదట, ఇలాంటి ముఖ్యమంత్రి లేడట, ఇలాంటి రాజధానులు రావట. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఆ కంపారిటివ్ స్టేట్మెంట్ ఏంటంటే మావిగాన్. అరే, ఒక 20,000 కోట్లతోటి జనం మధ్య రాజధాని కట్టుకోవచ్చు, పొలాల మధ్య కాదు. 2 లక్షల కోట్లు ఆడ తీసుకెళ్లి పోస్తే ఇది ఎప్పుడు అవుతుందో కాదో తెలియట్లేదు. మీరు లేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే అటు బెంగళూరు లాగా, అటు హైదరాబాద్ లాగా, లేదా ఢిల్లీ లాగా, కలకట్టా లాగా, చెన్నై లాగా. కానీ ఇక్కడ మీరు చేసే విధానం దానికి అనుకూలంగా లేదే. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎప్పుడు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి ఏదైతే చూసినో మావిగాన్ అనే దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. దాన్ని ఈనాడు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చోడని, ఆయన సైకో అని, ఆయనకి ఏమీ తెలియదని, ఆయన విచిత్రంగా మాట్లాడతాడని, అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడెందుకు మాట్లాడలేదు అంటే మీ పత్రిక పుట్టినప్పుడు, లేకపోతే మీరు కంపెనీ పెట్టకుండా ఆస్తులన్నీ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించినప్పుడు ఈ రోజు వరకు మీలో మార్పులు లేకుండా ఉన్నాయా? సిగ్గు లేకుండా కోర్టుకి ఏం చెప్తున్నారు? కోర్టుకెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి సంస్థ పెట్టిన వ్యక్తి లేడు కాబట్టి ఆయన మీద కేసు కొట్టేయండి. కోర్టు ఏం చెప్పింది?
చేసి లెంపకాయ ఒకటి కొట్టింది. వ్యక్తి లేనంత మాత్రాన సంస్థ ఉంది కదా. దాదాపు 2600 కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా. 2,75,000 మంది మోసం చేసి డిపాజిట్లు తీసుకున్నారు కదా. ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకంగా మీరు వెళ్ళారు కదా. వ్యక్తి లేకపోతే ఏంటి? ఇప్పుడు మీరు నడుపుతున్నారు కదా. నువ్వేమన్నా ఆపేవా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయటం? నువ్వేమన్నా వాస్తవాలు ఏమైనా రాస్తున్నావా? కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే విచ్చలవిడిగా మద్యపానం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అవేవో బెల్ట్ షాపులట ప్రతి గ్రామంలో తాగి బొర్లాడుతూ ఉన్నారు. కుటుంబాలు ఏమైనా మీకు అనవసరం. ఇళ్లలో ఆడవాళ్ళ పుస్తులు ఉన్నాయా లేవో మీకు అనవసరం. వాడేదో 100 రూపాయలు 200 రూపాయలు పొద్దుగులు సంపాదించుకుంటే వాడు తాగి మీ దగ్గర తగలబెట్టి వాడు వెళ్ళిపోవాల్సిందే. ఇంత దారుణాన్ని గొడగొడుతున్న ఈ పత్రిక మా నాన్న లేడు కాబట్టి కేసు కొట్టేయండి. సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ జడ్జిమెంట్ అండ్ వర్డిక్ట్. ఆ వర్డిక్ట్ని అందుకే నేను దీన్ని దేంతో పోల్చారంటే, నా దగ్గర తుపాకీ ఉంది, లైసెన్స్ లేదు, నేను ఎవరిని కాల్చలేదు. ఒరే పిచ్చోడా, నీ దగ్గర తుపాకీ తీసుకోవటమే ఉంచుకోవటమే నేరం. లేదు నేను తుపాకీ ఇచ్చేసాను, నేను డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. చూడండి, డబ్బులు ఇచ్చేసావు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవడ కట్టాలి? సుప్రీంకోర్టు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఎవరైతే డిపాజిట్లు తీసుకున్నారో వాళ్ళకేదో వడ్డీ లేకుండా ఇవ్వటం కాదు, ఆ మొత్తం 3 వంతులుగా ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చారా? లేదు. అందుకే ఈరోజు ఉండవల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో ఎందుకు నిలబడిందంటే, ఈ మార్గదర్శి మోసాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఈనాడు దారుణాలు ఏవైతే ఉన్నాయో, రామోజీరావు గారి మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకున్న కిరణ్ కుమార్ గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, వీళ్ళందరికీ బ్యాకప్గా ఉన్నటువంటి కూటమి చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్న నాటకం ఇంకా నడుస్తూ ఉంది. కాబట్టి మీరు చాలా వ్యవస్థను మేనేజ్ చేయాలనుకున్నారు కానీ కొన్నిసార్లు కొంతమంది ఆ వ్యవస్థల్లో పెద్దలుగా ఉన్నటువంటి జడ్జిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోతుల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ లోతుల్లోకి వెళ్ళిన విధానమే ఈరోజు మార్గదర్శి మీద, దాని అధిపతుల మీద, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని, ఆర్బీఐని మొత్తాన్ని కూడా మీరందరూ మీ అఫిడవిట్లు తీసుకొని నెక్స్ట్ వాయిదాకి రమ్మని సుప్రీంకోర్టు చెబుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఫైటింగ్ని, లేకపోతే డిపాజిట్ల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్లి గారి వాదనని ఏకీభవిస్తూ ప్రభుత్వం కూడా నీకు అండగా ఉండేదని చెప్పినటువంటి వాదన ఈరోజు మిగిలింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో దీన్ని సమర్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి మార్గదర్శి చేస్తున్నటువంటి దొంగ పనులు కానీ, లేకపోతే మోసాలు కానీ, దగాకోరు కానీ, లేకపోతే ఈ మార్గదర్శి ద్వారా పిల్ల మొక్కలుగా వచ్చినటువంటి ఈనాడు సంస్థ చేస్తున్నటువంటి విధానం కానీ, చేతనైతే ఒక జర్నలిజంగా, ఒక పత్రికగా, ఒక టీవీగా చేయాల్సింది ఏంటంటే సమాజ మార్పు కోసం, హితం కోసం వీలైతే మంచి పని చేయండి. అంతేగాని బాకాలు వదలటం కాదు. మీకు నచ్చారు కాబట్టి, మీ వాళ్ళు కాబట్టి మేము మిగతా వాళ్ళ మొత్తాన్ని కూడా వ్యక్తిత్వ హననం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడైనా, ఎంత అద్భుతంగా పరిపాలించినా అసలు ఏమీ లేనట్టుగానే చేస్తాం, వ్యతిరేకంగానే రాస్తాం. ఈ తింగర వేషాలు ఏదైతే ఉన్నాయో దీన్ని సుప్రీంకోర్టు ఈరోజు కొట్టేసినట్టుగా, సుప్రీంకోర్టు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరపు చేసిన వాదనని, ఉండవల్లి వాదనని సమర్థించాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తామని, ఈనాడు అధిపతిగా ఉన్నటువంటి మీరు, లేకపోతే మార్గదర్శక అధిపతిగా ఉన్నటువంటి మీరు ఇకనైనా సరే మా నాన్న లేడు కాబట్టి, అధిపతి లేడు కాబట్టి కేసులు మూసేయండి అని మేనేజ్ చేసుకోవడానికి మీ మేనేజ్మెంట్ ఇంకా పనిచేయదని చెంప చెల్లుమని ఇచ్చేటట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సమర్థిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.